ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి నామంన వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో నుంచి ధ్యానించుకుందాము. ముందుగా ఒక క్లారిటీ అనేది మీకు ఇస్తా ఈరోజు వాక్యంలో నుంచి. ఏమిటంటే దేవునికి భక్తులు, దేవునికి పిల్లలు, ఈ రెండు విషయాల్లో సరి అయినటువంటి మాట ఏది దేవునికి సంబంధించి? ఒక ప్రశ్నగా చూస్తే పైన దేవుడు అని రాసి కింద రెండు ఆప్షన్లు ఏబి. ఏలోనేమో దేవుని భక్తులు, బి దేవుని పిల్లలు. ఈ రెండిట్లో దేవుడు అనే మాటకి సరిపోయినటువంటి పదం ఏంది? మీరు చెప్పండి. సరిపోయినటువంటి పదం దేవుని భక్తుల, దేవుని పిల్లల? మనము దేవునికి. యేసు ప్రభు వారు అంటారు, రెండో ఆప్షను సరి అయినటువంటి ఎంపిక. దేవునికి స్థితి కలుగును కాక. మనము దేవునికి పిల్లలం, భక్తులం కాదు, పిల్లలం. దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. యేసు ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఎలాగంటే 19వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉన్నది, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు. ఈ వచనంలో దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుని పిల్లలముగా మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే అలాగని దేవునికి భార్య అనే ఆమె ఉన్నదా? దేవునికి భార్య అనేటువంటి ఆమె ఉన్నదా? మనం దేవునికి పిల్లలమైనప్పుడు దేవునికి భార్య ఉంటేనే కదా పిల్లలమయ్యేది. కానీ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి, దేవునికి భార్య లేదు, గట్రా లేదు, భార్య గట్రా అవేం లేవు. ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆ శక్తిమంతుడైన దేవుడు ఏం చేసిందంటే, మొట్టమొదటి రోజుల్లో నేలలో నుంచి మట్టిని తీసుకొని ఆ మట్టిని బొమ్మగా చేసి, ఆ బొమ్మ నాసికా రంధ్రాలు, ముక్కులు ఉంటాయి కదా, ఆ ముక్కుల్లో మనిషికి ఆధారమైనటువంటి జీవించే జీవవాయువుని ఊదితే ముక్కుల్లో నుంచి మనము బ్రతుకుతా ఉన్నాం. ఈరోజు మనుషుని పుట్టుక ఈ శక్తిమంతుని చేత ఇలాగ జరిగింది. ఇలాగ జరిగిన తర్వాత ఈ శక్తిమంతుడు మట్టిలో నుంచి వచ్చినటువంటి ఈ మనుషునికి ఈ మాట చెప్తా ఉన్నాడు. 5వ వచనంలో రాయబడ్డట్టు ఈ మాట చెప్తా ఉన్నాడు, మీరు నాకు లోకంలో ఆయా దేశాలు ఉన్నాయి. ఆ దేశాలలో ఉన్నటువంటి జనాలందరిలో నుంచి సొంత ప్రజలుగా అరువు తెచ్చుకున్న వాళ్ళు కాదు. ఈడోడు బయటోడు, ఈడోడు మనోడు అని కాదు, స్వకీయ సంపాద్యం అవుతారు. ఎలాగంటే దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆ నిబంధనను అనుసరించినట్లయితే దేవునికి మనము పిల్లలముగా ఏర్పాటయ్యి ఉంటాం. ఆయన కోరుకునేది ఒకటే, ఆ శక్తిమంతుడైన దేవుడు కోరుకునేది ఒకటే. ఏమనంటే, నా మాట మీకు ఏదైతే ఉన్నదో ఈ మాట ప్రకారంగా మీరు నడిచినట్లయితే మీరు ఈ లోకంలో ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి కదా, ఈ దేశాలలో నుంచి సొంత జనాంగంగా మీరు దేవునికి ముద్రించబడతారు. స్వకీయ సంపాద్యం అగుదురంట. దేవుడు మనల్ని
ఈ మనుషులలో నుంచి సంపాదించుకున్నాడు. ఆయన సొంత ప్రజలుగా ఉండటం కోసం, దేవుడు మనల్ని ఆయన రక్తం ఇచ్చి ఆ నిబంధనలో మనల్ని నిలిపి ఆయన సొంత ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ రక్తం అనేది, యేసుక్రీస్తు వారి పవిత్ర రక్తం అనేది మనల్ని సొంత ప్రజలుగా, స్వకీయ సంపాద్యంగా ఆయన సంపాదించుకున్నటువంటి మనుషులనుగా నిలబెట్టింది. ఈ పాత నిబంధన గ్రంథంలోనే రాయబడి ఉన్నది. ఏమనంటే అబ్రహాము తర్వాత అబ్రహాముకు ముందున్నటువంటి తేరహు, ఇట్లాగా అబ్రహాము అన్నదమ్ములు, అబ్రహాము తండ్రి, వాళ్ళకు ముందు ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాగా ఈ అబ్రహాము పలానా మనుషునికి కుమారుడు అని చెప్పి ఇట్లా వంశాల గురించి రాసుకుంటా పోయి, మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ మట్టిలో నుంచి తీయబడినటువంటి ఆదాము అనే మనుషుడు ఉన్నాడు కదా, ఈ మనుషుని దగ్గరకు వచ్చాలకే ఏమని రాయబడి ఉన్నదంటే, నేను చదువుకుంటా పోతా ఉంటే అబ్రహామేమో పలానా మనిషికి కొడుకని, ఈయనేమో పలానా మనిషికి కొడుకని చెప్పానని రాయబడి ఉన్నది. చివరికి వచ్చాలకే ఆదాము దగ్గర రాయబడినటువంటి మాటను చూసి, అబ్బా ఏమన్నా రాయబడిందా అని అనుకున్నా. ఆ రాయబడినటువంటి వచనం అలాగున్నది. ఏమని రాయబడిందంటాడా, ఆదాము దేవునికి కుమారుడు, అని రాయబడి ఉంది. మరి దేవునికి భార్య లేదుగా, మరి ఆదాము ఎట్లా పుట్టిందంటే మట్టిలో నుంచి తీసి ఆ తీయబడినటువంటి మట్టిని మనుషుని రూపముగా, ఆయన రూపంలోనే మనం ఎలాగున్నామో దేవుడు కూడా అలాగే ఉంటాడు. దేవునికి 2 చేతులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, 1 నోరు ఉంటుంది. ఆయన రూపంలో మనల్ని పుట్టించి బొమ్మగా చేసి, ఆ బొమ్మగా చేసిన తర్వాత ఆ బొమ్మ నాసికా రంధ్రాలలో ఆయన జీవ వాయువును ఊదితే మనకి ఈరోజు ప్రాణం అనేది వస్తే ఇలాగ బతుకుతా ఉన్నాం. మరి ఈ ఆదాము దగ్గర ఏం రాయబడి ఉన్నదంటే, ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుళ్ళలో చేరనటువంటి దేవుడు. ఆమేన్. ఈయన యొక్క గుణగణాలు, ఈయన యొక్క శక్తి మనము మిగిలిన మనుషులతో ఎలాగ పోల్చబడమో, ఎందుకంటే ఆయనదే కదా మన శక్తి, ఆయన శక్తి మనకున్నది. అలాగనే ఈయన కూడా ఇతర దేవుళ్ళలో ఇతరమైనటువంటి దైవములతో పోల్చబడాడు. ఎందుకంటే ఈయనకున్నటువంటి శక్తి మరెక్కడా కూడా కనపడదు. అది పవిత్ర లేఖనాలలో, అలాగనే ఆయన ప్రజల జీవితాలలో మాత్రమే ఈయన యొక్క శక్తియుక్తులు అనేవి కనపడతాయి. అప్పుడు ఈయన మాత్రమే సర్వశక్తి సంపన్నుడు అని భౌతికంగా మన జీవితాల్లో జరిగినప్పుడు మనము సాక్ష్యం చెప్తాం. లేఖనంలో నేను చదువుకుంటా వస్తే, అబ్బా ఏమన్నా రాయబడ్డదా, ఆదాము దేవునికి కుమారుడు. అప్పటి రోజుల్లో, పాత నిబంధన కాలంలో ఆదాము తర్వాత పుట్టినటువంటి వారందరూ కూడా దేవుని కుమారులుగానే ఉన్నారు. మరి ఇప్పుడు ఎలాగ జరుగుతా ఉన్నదంటే, ఇప్పుడు 2 కొరింథీయుల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉన్నది. మంచి మంచి మాటలు ఉంటాయి, పెద్దగా ఉంటది లేఖనము, వినాల. 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు.
ఈ వచనంలో మన వాగ్దానం ఏమిటంటే, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికే సమస్త ఘనత చెందును గాక. మనము సర్వశక్తి కలిగినటువంటి దేవునికి కుమారులము కుమార్తెలమంట, భక్తులం కాదు. మొదట చెప్పుకుంది అందుకే, మనము దేవునికి భక్తులం కాదు, ఆయన ఇంటిలో ఆయన ఇంటి మనుషులం, ఆయన ఇంటిలో ఆయన వారసులం మనం. అలాగని చెప్పాలని దాన్ని తల్లి ఉంటుంది అనుకుంటారేమో. తల్లి లేదేం లేదు, దేవునికి భార్య లేదు. ఆయనే శక్తిమంతుడు. మనల్ని పుట్టించినటువంటి మన దేవుడు ఆయనే. ఈ పుట్టించిన దేవుడు ఈ రోజున ఏం చేసిందంటే, మనల్ని ఆయన యొక్క కుమారులు కుమార్తెలనుగా నిలబెట్టడం కోసం పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారి రక్తాన్ని భూమి మీద ఒలికించబడినటువంటి ఈ రక్తంలో ఎవరైతే నిలబడి ఆ నిబంధనని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఈ క్రీస్తు ద్వారా దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారు. క్రీస్తు మరియ గర్భము ద్వారా పరిశుద్ధుడిగా జన్మించుడు, పురుష ప్రమేయం లేకుండా. ఈ దేవుని శక్తి చేత మరియ గర్భంలో పిండం అనేది ఏర్పడితే ఆయనయే క్రీస్తుగా ఈరోజు మనకి నిలబడి, ఆ క్రీస్తు పరిశుద్ధ రక్తము దేవుని రక్తం అయి ఉన్నది. ఆ రక్తంలో మనము నిబంధనలో నిలిచినట్లయితే, ఆ నిబంధనలో మనము నిలిచినట్లయితే సర్వోన్నతుడైన దేవునికి కుమారులము కుమార్తెలముగా ఉంటాం. ఆ రోజు చెప్పబడినటువంటి మాట ఏంది? ఇశ్రాయేలీయులకి ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక్క మనుషుని ద్వారా పుట్టినటువంటి ప్రజలు లోకంలో ఎక్కడైనా ఉండని, దేశ జనులను మీరు నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు. అప్పటి వరకు ఆ ఆదాము ద్వారా వచ్చిన సంతానం ఎక్కడైతే ఉంటారో వాళ్ళకు వర్తిస్తుంది ఆ మాట. అదే మాట ఈ రోజు మనకి కూడా వర్తిస్తా ఉన్నది. క్రీస్తు రక్తంలో, ఈ రక్తంలో ఆయా దేశాలలో ఎవరైతే ఆయా భాషలు మాట్లాడతా మాది ఫలానా భాష, ఫలానా దేశము, ఫలానా మనుషులమని చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఈ దేవుని రక్తంలో కడగబడి ఈ నిబంధనని క్రీస్తుని అంగీకరిస్తారో, తద్వారా ఏం జరుగుతుందంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ద్వారా దేవునికి వారసులవుతారు, దేవుని కుమారులు అవుతారు. ఆమేన్. దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు, మనము దేవునికి భక్తులం కాదు, ఆయనకు కుమారులము కుమార్తెలమున ఉండి సర్వశక్తి కలిగినటువంటి దేవుని చేత ఆయన వారము అని పిలువబడతా ఉన్నాం. వీళ్ళు నా భక్తులు కాదు, వీళ్ళు నా స్వకీయ సంపాద్యము, నేను సంపాదించుకున్నటువంటి నా ప్రజలు. అలాగని ప్రజలే కాదు, ప్రజలు దేవుని కుమారులు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతటి గొప్ప కార్యాలని ఆయన ఇంటిలో జరిగించుటకు ఈయన మాత్రమే సమర్థుడు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా తెలుస్తుంది. సాయంత్రం అయితే అందరూ ఎవరింటికి వండిపోతారు, ఎవరైనా కొండిపోతారు. ఒకళ్ళ ఇంట్లోకి ఒకళ్ళు రానివ్వరు. ఎంత తోడైనా సరే దేవుని ఇంట్లోనికి మనుషులందరినీ తీసుకొచ్చి మీరు నాకు భక్తులు కాదు, కొడుకులు కూతుర్లు అని చెప్తా ఉన్నాడు. ఈ మనుషుల మధ్యలోనే, ఈ లోకంలోనే ఈ మనుషులే గడప నొక్కి వస్తావంటే రానివ్వరు. నువ్వు మా ఇంట్లోకి రానికని అంటారు. ఆకాశంలో ఉన్న దేవుడు చేపట్టుకొని తీసుకుపోతా ఉన్నాడు.
రాండి మా ఇంట్లోకి, నాకు కొడుకులు కూతుర్లుగా ఉందరు కాదు, రాండి మా ఇంట్లోకి రాండి అని చెప్పనని తీసుకుపోతా ఉన్నాడు. తీసుకుపోయిన తర్వాత ఆయనకి మనము అలాగనే ఉంటా ఉన్నాం. తీసుకున్న తర్వాత మళ్ళా ఇలా చెప్పిన అన్నీ పట్టించుకోగాకు, బయటికి పో, మళ్ళీ ఇవన్నీ ఏముండవు. ఇక మొదట చెప్పిన మాట ఎప్పటికీ నిలబడుతుంది. ఆయన మాట మార్చే దేవుడు కాదు. ఆమె ఆ పరిశుద్ధునికి మనం ఈరోజు కుమార్తెలముగా ఉందాం, నిలబడతాం, ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేరుద్దాం. ఆమె ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి వారిలో నుంచి ఆయన మనల్ని ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, భక్తులుగా కాదు, కొడుకులు కూతుర్లుగా ఉండడానికి. ఆ స్థితిని కొనసాగించుదాం, అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడు అయిన తండ్రి, ఇంత గొప్ప ధన్యతను అనుగ్రహించినటువంటి పరలోకపు శ్రేష్టమైనటువంటి మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాను. నీవు దేవుడవై ఉండి ప్రజలను తండ్రి భక్తులుగా కాకుండా నీకు కుమారులు కుమార్తెలనుగా ఏర్పరచుకొని నీ కుమారులు కుమార్తెలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో నీ పరలోకపు కృపను అనుదినము కనపరచమని, నీ నోటి సత్య ప్రమాణమును నీ కుమారులు కుమార్తెల పక్షముగా అనుదినము జ్ఞాపకము చేసుకొని నీ కృపను నీ బిడల మీద నుంచి తొలగిపోనివ్వక శాశ్వత కాలము నీవు మాకు తండ్రి ఉన్న రీతిగానే నీ కృపను తండ్రి నీ పరిశుద్ధమైనటువంటి పిల్లల మీద నిలపమని నీకు మాత్రమే సమస్త ఘనతను చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు మాత్రమే తండ్రి దేవుడవు, కృప చూపగలిగినటువంటి కనికర సంపన్నుడవు. ఈ పాదముల యొద్ద ఈ మనవులను ప్రతిష్ఠించు యేసుక్రీస్తు నామమున వేడుకొనుచు నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.